రైట్ రైట్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారితో వెళ్దాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో మొత్తం మీద ప్రధాన పాత్రధారి సూత్రధారి బీజేపీయే. నేను కడిన ముత్యంలో బయటకు వచ్చాను. గతంలో కేసీఆర్ గారు కూడా మీ పార్టీ మీద చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అసలు దీంట్లో ఏమీ లేదు, కావాలనే కేజ్రీవాల్ అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ సర్కార్ని ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి దీంట్లో అసలు ఏమీ లేదని చెప్పేసి కేసీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పిన విషయం. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే సందీప్ గారు, ఆమె కవిత గారు ఏం మాట్లాడారు అనేటువంటి దాని గురించి మనం చర్చించే ముందు బీజేపీకి ఏ సంబంధం అండి ఈ కేసు? మీడియా కూడా అదే పద్ధతి లోపల తీసుకుపోతున్నటువంటి సందర్భం. దీని స్టోరీ చెప్తాను. కనీసం మీడియా అన్న ఇప్పటి నుంచి సవరించుకుంటే బాగుంటది. భారతీయ జనతా పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు, వివిధ దర్యాప్తు సంస్థలు వేరు, ఇండిపెండెంట్ గా జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి సంస్థలు, సిబిఐ, ఈడీకి అయితే ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన. కానీ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కీలు బొమ్మల మారాయని ఉండొచ్చు. ఇప్పుడు కీలుబొమ్మ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కంప్లైంట్ చేసినారా కేసు? మీకు చెప్తాను, మీకు కూడా తెలియాలి. 3/6/2022 నాడు 3/6/2022 నాడు అప్పటి ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు పోలీస్ కమిషనర్కు ఒక లేఖ రాసినారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కేసు చూడండి. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు కానీ మా ఎంపీలు కానీ మా మినిస్టర్లు కానీ రాయలే. ఏమని రాసినారు? వీటి మీద అక్రమాలు బాగా ఉన్నాయి, అవినీతి బాగా ఉంది ఎక్సైజ్ పాలసీలో ఢిల్లీలో, వీటి మీద దర్యాప్తు చేయండి అని ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 3 జూన్ 22 నాడు ఒక లేఖ రాస్తే దాని మీద చీఫ్ సెక్రటరీ, ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ పేరుతో సహా చెప్తా, నరేష్ కుమార్ గారు లెఫ్టినెంట్ గవర్నర్కు ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఇది రెండవది. ఆ రిపోర్ట్ మీద లెఫ్టినెంట్ గవర్నరు ఆనాడు ఆ మంత్రి, మద్య నిషేధ మంత్రి సిసోడియా గారు ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో దాని మీద ఇంకొక 15 మంది మీద ఎంక్వైరీ చేశారు. ఆయన పవర్ ఉంది, చేసినాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం చెప్పండి మీరు? స్టార్ట్ అయింది ఎక్కడ కేసు? కంప్లైంట్ చేసింది ఎవరు? గతంలో కూడా జగన్ కేసులో కంప్లైంట్ చేసింది ఎవరండి? డాక్టర్ శంకర్రావు గారు కాంగ్రెస్ అతను. కానీ పదే మీ పార్టీ పైన మరి విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటారు? విమర్శలు ఇప్పుడు కేసులో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినవి అనేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఒక ఒపీనియన్ ఉన్నది. దాంట్లో తప్పేం లేదు కదా, అందరికి ఉంటుంది, మాకున్నది. కానీ అదే ప్రతిపక్ష పార్టీ పైన మీరు కేసులు పెడుతున్నా తప్పించి అధికారం కూటమిలో ఉన్నటువంటి వారి మీద చర్యలు. ఇది వేరే కేసులు పక్కకు పెట్టండి సందీప్ గారు, మాట్లాడదాం తర్వాత. ఈ కేసులో మేమేమన్నా ముద్దాయిమా, మేమేమన్నా కంప్లైంట్ మా ఫిర్యాదుదారులమా? ఒక కేసు వస్తుందండి, కేసు వచ్చినప్పుడు ఆ కేసు మీద దర్యాప్తు చేస్తారు, హోమ్ మినిస్ట్రీకి వస్తుంది, హోమ్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ ఏమని చెప్పి అంటారు. అంటే మేము దాన్ని చేసినట్టు రోజు అదే ఇప్పుడు నిన్న నుంచి మా హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు దాని మీద. చట్టపరమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి అనేక అంశాల మీద ఏ స్థాయికి మాట్లాడాలా, దాని మీద ఉండే పరిమితులు ఏంది అనేటువంటిది మాట్లాడతారు. నెంబర్ 2, ఒకవేళ ఈ కేసు ఆమె ఏమి సంబంధం లేదు అనుకుందాం, కోర్టు చెప్పిన ప్రకారంగా అది డిశ్చార్జ్ పిటిషన్ మీదనే జడ్జిమెంట్ ఇచ్చింది తప్ప అంతటితో అయిపోయింది కాదు. ఇమ్మీడియట్ గా సిబిఐ హైకోర్టుకు మూవ్ అయింది. చూద్దాం, ఒక కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఇంకో కోర్టులో మనం అనేక చరిత్రలు చూసినాము. ఒక కేసులో మొత్తం వదిలేస్తే కూడా ఇంకో కేసులో ఒకసారి మరణ శిక్ష వేసినటువంటి కేసులు ఈ దేశంలో అనేక కోకొల్లలుగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. నేను కాదనడం లేదు. ఒక జ్యుడిషియరీ ఇచ్చినటువంటి తీర్పు ఇంకో ఉన్నత న్యాయస్థానం ఇవ్వాలని లేదు, వ్యతిరేకించవచ్చు, ఇంకో రకంగా తీసుకోవచ్చు, అంగీకరించవచ్చు. నేనేమంటున్నా అంటే గత 3 సంవత్సరాల నుంచి కేసు విచారణలో ఉన్నది కదా. కవిత గారు ఎన్నో రోజులు జైలుకి వెళ్ళారు, సిసోడియా గారు 2 సంవత్సరాలు, అదేవిధంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి మరి ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఉన్నారో ఆయన వెళ్ళడం జరిగినటువంటిది, కేజ్రీవాల్ గారు. మరి వినండి ఒక్క మాట. ఆనాడు జైలుకు పంపింది ఎవరండి? ఇదే కోర్టులు కదా, ఇదే సిబిఐ కోర్టు కదా. అక్కడ ఇతనిలాగానే ఇప్పుడు జితేంద్ర సింగ్ లాగా అక్కడ కూడా జడ్జెస్ ఉన్నారు కదా. ఏ కారణంతో పంపారు? ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో, రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా జైలుకు పంపుతారు? అనేక సార్లు పిటిషన్ వేసినారు, ఏది బెయిల్ కోసం. అయినా ఇవ్వలే. వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణాలు ఏదో చూపించుంటారు కదా. వీళ్ళు కారణాలు నమ్మే కదా కోర్టులు నిర్ణయాలు చేసినటువంటిది. గాలికి వేయరు కదా. ఇప్పుడు నా కేసు మీ కేసు కాదు కదా, వేసేసేయండి, వెంకటరెడ్డి లోపల వేసేయండి అనేటిది కాదు కదా. రాజ్యాంగబద్ధంగా పాలిస్తున్నటువంటి వ్యక్తి, దేశంలో అప్పటికి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని
జైల్లో అట్లా కంటిన్యూ చేసినారు అనేటువంటి దాని మీద ఇవాళ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దానిలో అనేక అనుమానాలు, ఆ జడ్జిగా అతనికి ఉండేటువంటి హక్కులు మనం ప్రశ్నించడం లేదు భారతీయ జనతా పార్టీ. ఎట్లా జరిగింది ఈ 3 సంవత్సరాల లోపల ఆ కేసులు అనేక కేసులు వచ్చినాయి కదా, టోటల్ గా ఇవాళ 22-23 మంది ఏమి సంబంధం లేదు అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు కదా. దీంట్లో అనేక అనుమానాలు రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నామంటే దర్యాప్తు జరగాల, దర్యాప్తు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎవరు నేరస్తులు అంటే బయటికి రావాలా. దానికి సంబంధించి అప్రూవర్స్ గురించి మాట్లాడినారు జడ్జి గారు. అప్రూవర్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి చట్టంలో ఉండేటువంటి ఒక ఫెసిలిటీ. అది ఆయన ఎట్లా నమ్ముతాం మేమంటాడు. ఓకే, కాబట్టి దీని మీద దర్యాప్తు జరగాల, నేరస్తులు ఎప్పటికైనా శిక్ష పడాలా అనేటువంటిది భారతీయ జనతా అంటే భావిస్తున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఇది ఏదో చేసింది అంటే నేను చెప్పిన కదా, క్రానికల్ ఆర్డర్లో ఎవరు చేసినారు, ఈ కేసు కంప్లైంట్ ఎవరు చేసినారు అనేటువంటి దాని కింద ఈ జగన్ కేసు అంతే కదా, మేం కాదు కదా చేసింది, కాంగ్రెస్ వాళ్ళు చేసారు కదా. కాబట్టి ఈ కేసులన్నీ తిరుపతికి ఏం జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు పిటిషన్ వేసినారు వీళ్ళు స్టే ఇవ్వమని చెప్పి. హైకోర్టు ఒకవేళ నమ్ముతుందా, ఊరికే ఇయ్యదు కదా, స్టే ఇవ్వకపోవడము ఇవ్వడమో జరుగుతుంది కదా. స్టే ఇచ్చిందంటే అర్థమైంది ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని కూడా జైలుకు పంపడం అనేటువంటిది కుదరదండి. 3 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కేసు. ఈ జడ్జి 2024లో ఛార్జీ తీసుకున్నాడు. అంతకుముందు అనేక మంది జడ్జిలు పనిచేసినారు ఆ సిబిఐ కోర్టులో. మరి వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఆ మాట అనాలి కదా. ఇప్పుడు జడ్జి వాళ్ళు ఎట్లా జైలుకు పంపినారు అని కూడా అనాలా. ఇప్పుడు పోలీసు సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాలని అంటున్నాడు కదా, కేసులు పెట్టాలా, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు ఎట్లా ఇచ్చినారు. కాబట్టి మొత్తం కాంప్లికేటెడ్ కేసులు, అనేక రకాలుగా సంబంధాలు వాళ్ళ దగ్గర సిబిఐ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ గమనించకుండానే జడ్జిమెంట్ ఇచ్చినాడు అని వాళ్ళ ఆరోపణ. జరగనివ్వండి, ఏం జరుగుతుందో, ఇంతతో ఏం అయిపోలేదు కదా. ఓకే, రైట్. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు మీకు అంటే మీ పార్టీకి కవితకు సంబంధం లేదు. సో మీ రియాక్షన్ ఏంటి మీ పార్టీకి సంబంధించి? కేజ్రీవాల్ కన్నీలకైనా, కేసీఆర్ గారి కష్టాలకైనా, అదే విధంగా ఆగమాగం కావడానికి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కొంత బీటలు పడడానికి కారణం ఈ కేసు అన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకనే అది నిజం. కవిత గారికి న్యాయం జరిగిందా అంటే పూర్తిగా కూడా జరగలేదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది అంశం. ఇప్పుడు కేసు మొత్తం అయిపోయిందని కూడా కాదు. ఢిల్లీ లిక్కర్ కేసు వాస్తవంగా 2021-22లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చినప్పుడు ఈ విషయంలో, ఎందుకంటే ప్రభుత్వం షాపులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే క్రమంలో ఈ కేసు బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు, లైసెన్స్ల విధానం కానీ, షేర్లు కానీ, లేకపోతే ఫీజులు కానీ, లాభాలు కానీ, ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి అన్న అంశంలో కేసు వేయడం జరిగింది. అది సిబిఐ కేసు వేయడం జరిగింది. ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు, అదే విధంగా లైసెన్స్ల కోసము కిక్ బ్యాంక్స్ అంటారు. కిక్ బ్యాంక్స్ అంటే ఏంటంటే ఒక రాజకీయ పరపతి ఉన్న వాళ్ళ మీద ఏదైతే ఇది ఉపయోగించుకొని వాళ్ళకు ఆస్తులు కానీ లేకపోతే డబ్బులు కానీ కూడబెట్టడం అన్నది ఇది ఒక అంశం అండి. ఇలాంటి విషయంలో కవిత గారి మీద కూడా ఒక సౌత్ కు సంబంధించిన గ్రూప్ నడిపింది. దానికి సంబంధించి హైదరాబాద్ లో వ్యాపారస్తులు కానీ లేకపోతే సినిమా ప్రమోషన్ చేసే కంపెనీలు కానీ ఇతర విలువైన కంపెనీలు కానీ ఉన్నాయి అన్నది ఒక ఆరోపణ. ఈ ఆరోపణతోనే అంటే చాలా రోజులుగా కేసు నడిచింది. 23 మందిని నిన్నటికి నిన్న కొంత ఏంటంటే ఇది పూర్తిగా నేను క్లియర్ గా 2 అంశాలు ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా అయిపోయిందని కూడా కాదు, అదే విధంగా ఇది ఇక్కడికి అయిపోయింది అనుకున్నాం. డిశ్చార్జ్ చేసింది కోర్టు. డిశ్చార్జ్ కి అక్విటల్ కి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు డిశ్చార్జ్ అన్న అంశం ఏంటంటే ట్రయల్ కి ముందు జరిగేది. అదే విధంగా ప్రాథమిక స్థాయి అంటే స్థాయి ఉంటది కదా, మనం ఒక కేసు వెళ్ళినప్పుడు వివిధ స్థాయిలు ఉంటాయి. ఇది ప్రాథమిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ఇది అనేది తుది తీర్పు కూడా కాదు. అక్విటల్ అన్నది మాత్రమే తుది తీర్పు. ఈ తుది తీర్పు రాంది మనం ఏం మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు ఈడీకి కానీ సిబిఐ కానీ ఫర్దర్ గా హైకోర్టు కానీ లేకపోతే సుప్రీం కోర్టు వెళ్లే అవకాశం ఉంటది. ఈ రోజు కూడా అదే జరిగింది. అదే చెప్తున్నా. అదే విధంగా 23 మందిని ఈ రోజు ఛార్జ్ షీట్ లో చేర్చిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ కేసు నుంచి. డిశ్చార్జ్ అంటే మొత్తం అయిపోయినట్టు కూడా కాదు, మళ్ళీ కూడా చెప్తున్నా. ఈ కవిత గారు 165 రోజులు జైల్లో ఉన్నా, అదే విధంగా కేజ్రీవాల్ గారు 150 రోజులు జైల్లో ఉన్నా, అదే విధంగా మనీష్ సిసోడియా అంటే దాదాపు 530 రోజులు జైల్లో ఉన్నా, ఇదంతా ఒక ప్రాసెస్ గా నడిచింది. సరే అది బీజేపీ కుట్రపూరితంగా చేసిందా లేకపోతే నిజంగానే వీళ్ళు నేరం చేసిందా